స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేసి విద్యారంగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు అందజేయాల్సిన ఉపకార వేతనాలు 7,200 కోట్ల రూపాయలను బకాయిలు ఉన్నాయని, ఇవి విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీను పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా విద్యార్థుల భవిష్యత్తు కానీ విద్యార్థుల జీవితాలు కానీ మారినటువంటి పరిస్థితి ఉన్నది. గత పాలకులు అవలంబించినటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాల వల్ల మూడు సంవత్సరాల నుంచి 7,200 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు బకాయిలు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు మారుస్తాం, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఇస్తాం, రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం హామీ స్కాలర్షిప్స్ కానీ రియంబర్స్మెంట్ కానీ